కోళ్లకు వ్యాధులు రాకుండా ఏ టీకాలు వేయాలి, ఎప్పుడు వేయాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. డాక్టర్ సూరి వెటనరీ డాక్టర్ ఛానల్కి స్వాగతం. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కోళ్లకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ భౌగోళిక ప్రాంతం మరియు ఆ ప్రాంతంలో ప్రబలే రోగాల ఆధారంగా తయారు చేసుకోవాలి. దేశీయ కోళ్లకు ఒక ప్రాథమిక వ్యాక్సినేషన్ షెడ్యూల్గా వయస్సును బట్టి, వ్యాధిని బట్టి ఏ టీకా ఏ పద్ధతిలో ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. కొక్కెర వ్యాధి లేదా న్యూకాసిల్ వ్యాధి. ఈ వ్యాధి నివారణకు లసోటా వ్యాక్సిన్ను మొదటి వారంలో అనగా పుట్టిన 7వ రోజు వ్యాక్సినేషన్ చేయాలి. ఇవి కంటిలో కానీ నోటిలో కానీ ఒక చుక్క వేయాల్సి ఉంటుంది. కోడిపిల్లలు ఎక్కువగా ఉన్నట్లయితే త్రాగునీటి ద్వారా ఇవ్వవచ్చు. రెండవది గంబోరా వ్యాధి లేదా ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ అని అంటాము. ఈ గంబోరా వ్యాధికి 2 వారాల వయసులో అనగా 14వ రోజు వ్యాక్సినేషన్ చేయాలి. ఈ వ్యాక్సిన్ కూడా కంటిలో కానీ నోట్లో కానీ ఒక చుక్క వేయాల్సి ఉంటుంది. ఇది తరచుగా తాగునీటి ద్వారా ఇవ్వబడుతుంది. మన దగ్గర నాటుకోళ్లలో కొక్కెర తెగులు ఒకటి అధికంగా ఉంటుంది కాబట్టి లసోటా వ్యాక్సిన్ను 4వ వారం అనగా 28 రోజుల వయసులో బూస్టర్ డోసు ఇవ్వచ్చు. తర్వాత 6వ వారంలో అనగా నెలన్నర వయసు ఉన్నప్పుడు R2B వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా కొక్కెర తెగులు నివారణకి ఉపయోగపడుతుంది. R2B వ్యాక్సిన్ను 100 ml నార్మల్ సెలైన్లో కలిపి ప్రతి కోడికి 0.5 ml మందును చర్మం కింద లేదా రెక్క దగ్గర ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది. ఈ టీకా మళ్ళీ 4 నెలల వయసులో వేయవచ్చు. తర్వాతది ఫౌల్పాక్స్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ను 2 నెలల వయసులో చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా రెక్క దగ్గర పంక్చర్ పద్ధతి ద్వారా ఇవ్వబడుతుంది. ఇప్పుడు కొన్ని కంపెనీ వ్యాక్సిన్లు కండకి కూడా ఇవ్వవచ్చు. మన దగ్గర పెరిగే పెరటి కోళ్ళు లేదా నాటుకోళ్లకు కొక్కెర తెగులు, గంబోరా వ్యాధి మరియు ఫౌల్పాక్స్ వ్యాధి అధికంగా చూస్తాం కాబట్టి ఈ 3 టీకాలు వేసుకుంటే సరిపోతుంది. టీకాలు వేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులు ఎప్పుడు ఐస్లో లేదా ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇతర రోగాలు ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. కోళ్లకు కూడా స్ట్రెస్ కలగకుండా విటమిన్లు లేదా యాంటీబయాటిక్ మందులను వాడుకోవాలి. టీకాలు రాత్రి వేళల్లో వేయటం మంచిది. టీకా మందు తయారు చేసిన తరువాత 2 గంటల లోపలే మందును వాడుకోవాలి. ప్రస్తుతం లేయర్, బ్రాయిలర్, దేశవాళీ కోళ్ల ఫారాలలో తరచుగా కనపడుతున్న వ్యాధి ఈ న్యూకాసిల్ వ్యాధి. దీనినే మన భాషలో కొక్కెర వ్యాధి అని పిలుస్తారు. అన్ని వయసుల కోళ్లకు, అన్ని రకాల కోళ్లలో ఈ వ్యాధి వ్యాపించడం వలన అధికంగా మరణాలు సంభవించి గుడ్ల ఉత్పత్తి, మాంస ఉత్పత్తి తగ్గి కోళ్ల రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని చూస్తున్నారు. అందువల్ల ఈ కొక్కెర వ్యాధిని తీవ్రస్థాయి వ్యాధిగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి కోళ్లకు నివారణ చర్యల కింద టీకాలు వేయించుకోవాలి. అతి ముఖ్యంగా కొక్కెర వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. అందుకే ఈ వీడియోలో కూడా మనం కొక్కెర వ్యాధి గురించి, వాటి టీకాల గురించి క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మీ అభిప్రాయాలను, సందేహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.